హాయ్ అండి. ఎలా ఉన్నారు? మనం ఎంత బిజీగా ఉన్నా కాసేపు అలా నేచర్‌లో కూర్చున్నామంటే చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది కదా! సరే గానీ మీరు ఎప్పుడైనా ఎవరినైనా సపోర్ట్ చేశారా? ఒకసారి ఈ ప్లాంట్‌ని చూడండి. మీరిక్కడ చూస్తున్నది ఒకే కుండీలో ఉన్న 2 వేరు కొమ్మలనమాట. అంటే ఈ కొమ్మకి చిన్న ఆకులు సన్నగా కాండంతో ఉంది. ఇది గోడని సపోర్ట్ చేసుకున్న దానివల్ల ఎంత పెద్ద ఆకులొచ్చాయో చూడండి. ఇంకా ఈ కొమ్మ కూడా మంచిగా లావుగా తయారవుతా ఉంది. అదే అండి. మనం ఎవరినైనా సపోర్ట్ చేశామంటే వాళ్ళు కూడా ఇంకా గట్టిగా తయారవుతారనమాట. మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అంటే సపోర్ట్ చేయడం మనందరి రెస్పాన్సిబిలిటీ. సపోర్ట్ చేయడం అంటే ఏంటండి, మీరు చేసే పని కాస్త అటు ఇటు అయినా కూడా మేమున్నాము అనే ఒక కాన్ఫిడెంట్ ఇవ్వడం అనమాట. మీ లైఫ్‌లో మీరు సపోర్ట్ చేసిన పర్సన్ లేదా మిమ్మల్ని సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరున్నారో కామెంట్ చేసేయండి. ఆకుకూరల గురించి అయితే అప్డేట్ ఇస్తూనే ఉన్నాను కదా! మొలకలొచ్చాయి. మళ్ళీ కొంచెం పెద్దగా అయిపోయాయి. ఇంక హార్వెస్ట్ కూడా చేసేసాను. ఫస్ట్ అయితే మెంతి కూరతో పప్పు చేశాను. నెక్స్ట్ ఇంకా ఏం రెసిపీ చేయాలో కామెంట్ చేయండి మరి. కొత్తిమీర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఇది ఉండంగానే మనం ఇంకో 2 కుండీల్లో వేసుకున్నామనుకోండి, సో మనకు కంటిన్యూగా కొత్తిమీర అనేది ఉంటుంది. ఇంకా ఈ టెర్రస్ గార్డెన్ పైకొచ్చానంటే నాకు పెద్దగా హార్వెస్ట్ ఏం లేదనుకోండి. కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా ఏమన్నా వేద్దామా అనిపిస్తా ఉంటుంది. అప్పుడు వేసేస్తాను. మళ్ళీ కోతులొచ్చి పీకాయంటే మళ్ళీ బాధపడుతూ ఉంటాను. సో ఇది రిపీట్ అవుతానే ఉంది నాకైతే. సరే ఇంకా ఎట్లయితే అట్లా అవుతుందిలే అనేసి ఇంకా పచ్చి బఠానీలుంటే అవి పెట్టేస్తున్నాను. చూద్దాము ఇంక దీని అప్డేట్ కూడా ఇస్తాను మీకు. నేను ఇంతకుముందు చాలా సార్లు వేశాను పచ్చి బఠానీ. ఎంత మంచిగొస్తాయంటే మనం ఇంకా దానికి ఏం కేర్ తీసుకోవాల్సిన పని లేదు. అట్లా పెట్టేసామంటే ఈజీగా వచ్చేస్తాయి. మొన్న గోరింటాకు కట్ చేసాం కదా! సో, అది ఒక చేతికి పెట్టుకున్నాను. ఇంకా చలి ఎక్కువగా ఉంది కదా అనేసి పక్కన పెట్టేశాను. సరే ఇంకా మేడపైకొచ్చాను కదా అనేసి హాయిగా ఎండలో కూర్చొని పెట్టుకుంటూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే. నాకైతే ఇంట్లో ఇట్లా టైం దొరికినప్పుడు నేను పైకొచ్చి మొక్కల దగ్గరే కూర్చుంటానండి. నేను ఎవరింటికి వెళ్ళడమో, లేకపోతే మాట్లాడుతూ ఎక్కువ ఉండడము నాకు నచ్చదు. ఇంట్లో మొక్కలు చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉంటాను. సో దట్ ఏంటంటే గాసిప్స్‌కి కూడా మనం దూరంగా ఉంటాం గదా! ఫస్ట్ ఈ గోరింటాకు చెట్టు పెట్టేటప్పుడు అనుకున్నాను, మనకెప్పుడైనా కావాలంటే మన ఇంట్లో వాళ్ళకి సరిపోయేటట్టు ఆకొస్తే సరిపోతుందని. ఇప్పుడైతే కరెక్ట్‌గా అట్లా సరిపోతా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. సో, మీరు కూడా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.